రంగారెడ్డి జిల్లా వెలింనేడు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ భిక్షపతి తన కుమార్తె బజారు దీక్షిత జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1000 నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. గేట్ కూలి మరణించిన దీక్షిత ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. ఆమె స్మృతిని నిలుపుకోవాలనే ఉద్దేశంతో నోట్బుక్స్ పై ఆమె ఫోటో ముద్రించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు శేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు దీక్షిత జ్ఞాపకార్థంగా ఈరోజు వాళ్ళ తండ్రి గారు నా యొక్క పాప నాకు ఎంతో ప్రాణంగా ఉండే ఈరోజు స్కూల్ పోతున్నా అంటే డాడీ నువ్వు ఇంటికాడ నువ్వు దించినా అంటే సంతోషంగా దించిపోయేది. అలా సాయంత్రం ఎత్తుకొని పోయేది, అది ఎక్కించుకొని పోయేది బండి మీద. ఇంటికి పోయినప్పుడు కూడా నాతో ఎంతో ఫ్రీగా కలిసిమెలిసి ఉండేది. మా యొక్క పాప నన్ను ఏది అడిగితే అది నేను ఆమె కోరిక మేరకు అన్ని నెరవేర్చేది. దానివల్ల డాడీ అంటే ఎంతో నాకు ప్రాణం అనే భావంగా ఉండేది. నాకు కూడా నా కూతురు అంటే ఎంతో అదిగా ఉండేది. ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. స్టేటస్ పెట్టుకొని అప్పుడప్పుడు బాధపడుతుంటాను. అదేవిధంగా నా యొక్క పాఠశాల, నేను చదువుకున్న పాఠశాలలో నా కూతురు, నా పిల్లలు కూడా చదువుకున్నారు. అందరు పిల్లలు నా పిల్లలుగా నేను భావిస్తా. ఒకరు ఒక తీరుగా నాకు మనం ఒక్కడనే మంచిగా బాగుండదు. సమాజంలో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో నేను కొన్ని సేవా కార్యక్రమం చేస్తుంటాను. నేను కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నా, కానీ అది కూడా ఏదో మరి ఆ భగవాన్ వచ్చింది. మా యొక్క తల్లిదండ్రులు నేను 10th క్లాస్ అయిపోయినాక నా యొక్క కొడుకు ఇంత కష్టపడి ఆ పని ఈ పని చేస్తుంటూ మాకు చెదోడుగా వాదుగా ఉంటుంటూ ఏదైనా ఒక చిన్న జాబ్ వస్తే బాగుందని వాళ్ళు ఆశల కళలు కన్నారు. ఆ యొక్క కళలు ఆశలు